రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతోంది. ఇది ఎంతమాత్రం రుచించడం లేదు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారికి. ఆయన మంచి కోరేవారు చాలా మంది తటస్థులుగా ఉన్నారు. వారు సైతం కూటమిగా ఉంటే జగన్కి లాభం లేదని తేల్చేస్తున్నారు. అందుకే కూటమి పార్టీలు విడిపోవాలని వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. సాక్షి మీడియాతో పాటు వైసీపీ సోషల్ మీడియా సైనికుల వల్లే పనిచేస్తున్నారు. కూటమి పార్టీల మధ్య గొడవల కోసం జన సైనికులపై సానుభూతి చూపుతూ టీడీపీపై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన ముసుగులో కానీ కూటమిలో కింది స్థాయి శ్రేణులు ఏవేవో విభేదాలు చూపుతున్నాయి తప్ప నాయకత్వంలో నిర్ణయంలో ఎంతమాత్రం మార్పు లేదు. మరో 15 సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుందని పవన్ ఇదివరకే చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ అదే మాట చెబుతుండడంతో జగన్ సన్నిహితులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తాజాగా పవన్ తమిళనాడు వెళ్లి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు ఎన్నో రకాల సమస్యల నడుమ ధర్మం వైపు నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కీలక నిర్ణయంగా మారిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడే కాదు అన్ని వేళలా పవన్ అదే విషయాన్ని చెబుతున్నారు. కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కూటమిలో నాయకత్వం విషయం పక్కన పెడితే ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్న తలెత్తకుండా మేము గొప్ప మీరు గొప్ప అన్న తేడా లేకుండా దాదాపు ఏడాదిన్నర పాలన సజావుగా ముందుకు తీసుకువెళ్లారు. తమ పొత్తు విచ్ఛిన్నం కాదు అని సంకేతాలు పంపగలరు. తమ మధ్య విభేదాలొచ్చే అవకాశం లేదని, క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో పార్టీ నేతల మధ్య విభేదాలొచ్చినా పట్టించుకోమని సంకేతాలు పంపుతున్నారు.